అయితే కనబడుతున్నాయి వంశీ. రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో కౌంటింగ్కి సంబంధించి అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? అక్కడ కూడా క్యాంప్ పాలిటిక్స్కు తెరలేపారా? ఏం జరగబోతుంది? 3 మంత్రులు అక్కడి నుంచి ఉన్నారు. సో ఎన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతున్నారు? ఓటరు తీర్పు ఖమ్మం నుంచి ఎలా ఉండబోతుంది అనేది డీటెయిల్స్ అందించేందుకు నవీన్ అక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారు. నవీన్, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం కౌంటింగ్ అయితే శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏంటి మొత్తంగా కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అదేవిధంగా ప్రధాన పార్టీలన్నీ కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్లుగా కూడా టాక్ అయితే చక్కెర్లు కొడుతోంది. సో ఏంటి ఖమ్మం పరిస్థితి? ఎస్ వంశీ, మనం నిన్న చూడొచ్చు మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలు కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే రేపు కౌంటింగ్ ప్రక్రియ ఉంది. సంబంధించినటువంటి మున్సిపాలిటీలలో అక్కడే కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. నిన్న రాత్రి ఓటింగ్ ఎప్పుడైతే ముగిసిందో 5 గంటలకు ముగిసిన తర్వాత దాదాపుగా క్యూ లైన్లో ఉన్నటువంటి ఓట్లు కూడా మొత్తం పూర్తి చేసిన తర్వాత ఆ స్ట్రాంగ్ రూములకు తీసుకెళ్లి అక్కడ ఏదైతే బ్యాలెట్ బాక్స్లు ఉన్నాయో అక్కడ భద్రత పరిచినట్టు పరిస్థితి. కాబట్టి రేపు ఉదయం 8 గంటల కాంచి ఈ ఓటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. మొదట 8 గంటలకు మాత్రం పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చినట్టు ఓట్లను లెక్కించిన తర్వాత మిగతా ఆ బ్యాలెట్ బాక్సులు అభ్యర్థులు కానీ అక్కడ ఉండేవంటి ఎవరైతే వస్తారో ఏజెంట్ల ఆధ్వర్యంలోనే అది సీజ్ చేసి అక్కడ మొత్తం పూర్తి స్థాయిలో కూడా కౌంటింగ్ చేస్తారని చెప్పేసి కూడా అధికారులు చెప్పినట్టు పరిస్థితి. కాబట్టి ప్రధానంగా ఎందుకంటే ఖమ్మం జిల్లాకు చూసుకున్నట్లయితే 3 మంత్రులు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏవైతే మున్సిపాలిటీలు ఉంటాయో అవి కైవసం చేసుకోవడం కోసం ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారో వెంటనే గెలిచిన తర్వాత వార్డు మెంబర్లను కానీ లేదా కార్పొరేటర్లు కానీ ఏమంటే వాళ్ళని క్యాంపుకు తీసుకెళ్లాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది కూడా ఈ రాత్రి నుంచే పూర్తి స్థాయిలో కూడా ఆ ఆఫీసులకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉంటారో ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఉదాహరణ ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి ఈ నైట్ మొత్తం కూడా వాళ్ళ హ్యాండోవర్కి వెళ్ళిపోయి అక్కడే బస చేయాల్సిన పరిస్థితి కాబడుతుంది. వాళ్ళు ఉదయం పూట నేరుగా ఇక్కడ నుంచి కౌంటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాలి. కౌంటింగ్ హాల్ దగ్గర కౌంటింగ్ ముగిసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ వాళ్ళు ఎవరి ద్వారా అయితే పోయారో మళ్ళీ వాళ్ళ ద్వారా తిరిగి రావాలని చెప్పేసి కూడా పార్టీ అయితే ఒక దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. అదే అన్ని పార్టీలకు కూడా అదే వర్తిస్తున్న పరిస్థితి కాబట్టి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో జరుగుతున్నటువంటి ఒక యుద్ధ వాతావరణం చెప్పుకోవచ్చు. అయితే అందరూ కూడా క్యాంపు రాజకీయాలు అయితే ప్రస్తుతానికి చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యం చూసుకున్నట్టయితే మున్సిపాలిటీ సంబంధించి 7 మున్సిపాలిటీలు ఖమ్మంలో దాదాపుగా 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎదలాపురం పాలేరు కాన్స్టిట్యూన్సీ ఎదలాపురంలో దాదాపుగా 32 డివిజన్లు ఉన్నట్టు పరిస్థితి కాబట్టి 32 డివిజన్లో దాదాపు అభ్యర్థులు 109 మంది అభ్యర్థులు ఉన్నారు. 109 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా గెలిచినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో గెలిచినట్టు అభ్యర్థులు కానీ కీలకంగా దీంట్లో ఇంకోటి కూడా చెప్పుకోండి ఎవరైతే ఇండిపెండెంట్గా చేశారో ఇండిపెండెంట్గా చేసిన అభ్యర్థులు కూడా గెలవంగానే వెంటనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరకు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎక్కడ తక్కువ పడితే ఏమంటే వాళ్ళ దానికి సంబంధించినట్టు ఏదైతే కైవాసం చేసుకోవాలి. కాబట్టి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా మంత్రులు ఎవరైతే ఇన్ఛార్జీలో మున్సిపాలిటీకి ఇచ్చారో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండాలని చెప్పేసి కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రధానంగా మనం చూడొచ్చు కల్లూరు మున్సిపాలిటీలో దాదాపుగా 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులలో 72 మంది పోటీ చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ గెలిచే వరకు కూడా పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే వరకు కూడా పార్టీ హ్యాండ్ ఓవర్లో ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సత్తుపల్లిలో దాదాపు 23 డివిజన్లు ఉన్నాయి. మధురలో 22 డివిజన్లు ఉన్నాయి. వైరాలో 20 డివిజన్లు ఉన్నాయి. అంటే మొత్తం కూడా 5 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డేటా ఇదని చెప్పుకోవచ్చు. ఖమ్మం నవీన్, మీరు చెప్తున్నట్టుగా బ్యాలెట్లో ద్వారా లెక్కింపు, సో బ్యాలెట్ పేపర్స్ కాబట్టి లెక్కింపుకు చాలా సమయం పడుతుంది. సో టేబుల్స్ని ఏమైనా పెంచే ఏర్పాట్లు చేస్తున్నారా? ఎన్ని రౌండ్స్లో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి? త్వరగా కౌంటింగ్ని పూర్తి చేసేందుకు అధికారులు ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా నవీన్? వంశీ, ఈ రిజల్ట్ అనేది దాదాపుగా మధ్యాహ్నం వరకు క్లియర్ అయిపోద్దని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా వార్డులు చాలా తక్కువ ఉన్నాయి. అంటే 20 వార్డులు 25 వార్డులు ఉన్నాయి. ఓన్లీ కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించే 60 డివిజన్లు ఉన్నాయి కాబట్టి కొత్తగూడెం కార్పొరేషన్ రిజల్ట్ మాత్రం కొద్దిగా లేట్ సిచ్యువేషన్ కనపడుతుంది. మిగతా మొత్తం కూడా మున్సిపాలిటీలు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఆ 7 మున్సిపాలిటీ కూడా దాదాపుగా 20-25 వార్డులకు సంబంధించి ఉన్న పరిస్థితి కాబట్టి తొందరగా కూడా రిజల్ట్ వస్తుందని చెప్పిస్తున్నారు. ఎందుకంటే సింగిల్ పేపర్ కాబట్టి ఆ లెక్క కూడా చాలా ఈజీ. ఎందుకంటే గతంలో సర్పంచ్ ఎన్నికలు అంటే 2 పేపర్లు ఉన్నాయి కాబట్టి
అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇది చాలా ఈజీ ఉంటుంది. సింగిల్ పేపర్ కాబట్టి బండిల్స్ కట్టేసిన తర్వాత ఏమంటే రిజల్ట్ ఇచ్చే సిచ్యువేషన్ కాబట్టి బండిల్ కట్టే ప్రక్రియ ఇవన్నీ కూడా వాటిలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు కానీ వాళ్ళ సంబంధించిన ఏజెంట్లు కూడా అక్కడ ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళ సమక్షంలోనే చెల్లని ఓట్లు చెల్లే ఓట్లు అన్నీ కూడా స్పష్టంగా పరిశీలించిన తర్వాత పక్క పెట్టిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే అప్పటిదాకా కూడా కౌంటింగ్ చేయరు, పూర్తిగా ఓట్లని సంబంధించినట్టు. ఎందుకంటే అక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఎంతమంది అంటే ఒక్కొక్క డివిజన్ కానీ ఒక్కొక్క వార్డులో ఎంతమంది పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఓటు, ఒక ముద్రపడ్డ ఓటుని ఖచ్చితంగా అందరికి చూపెట్టాలి. చూపెట్టిన తర్వాత అది అందరూ ఓకే అన్న తర్వాతనే వేరే బాక్సులు వేయాలి. ఇవన్నీ కూడా అంటే ఏ పార్టీకి పడ్డది అన్న తర్వాత ముందు అన్ని ఓట్లు మొత్తం కూడా చెల్లే ఓట్లు మొత్తం పక్క పెట్టి చెల్లని ఓట్లు మొత్తం పక్క పెట్టిన తర్వాత అవన్నీ కూడా ఏదైతే కౌంట్ చేసి ఏదైతే కౌంట్ చేసి బండెలు కడతారు. బండెలు కట్టిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇది దాదాపుగా ఉదయం 8 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది కదా. 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి ఓట్లు ఈజీగా లెక్కేయచ్చు. దాదాపుగా 5-10 నిమిషాలను కూడా ఈ కౌంట్ అయిపోద్ది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. చాలా తక్కువ ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. తర్వాతకి ఈ లెక్కింపు కూడా దాదాపుగా మధ్యాహ్నం లోపే మున్సిపాలిటీలకు సంబంధించిన రిజల్ట్ వెల్లడించే అవకాశం ఉంది. ఏంటంటే వార్డులు వెల్లడిస్తారు కాబట్టి ఏ వార్డు ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు, థర్డ్ వార్డు ఇట్లా ఉంటుంది కాబట్టి వెంటనే ఇది 12 లోపే ఈ వార్డులకు సంబంధించి దీనికి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన మొత్తం కూడా రిజల్ట్ వస్తుంది. కొత్తగూడెంకి సంబంధించి మాత్రమే 60 డివిజన్లు ఉన్నాయి. దాదాపుగా 60 డివిజన్లు ఉన్నాయి కాబట్టి చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ టేబుల్స్ కనుక పెంచే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే 60 డివిజన్లు ఉంటుంది కాబట్టి టేబుల్ కూడా పెంచుతాం, తొందరగా కూడా రిజల్ట్ వచ్చే సిచ్యువేషన్ కాబడుతుంది. దాదాపు రెండు గంటల కల్లా కూడా పూర్తిగా కూడా కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించిన రిజల్ట్ వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అధికారులకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అంటే దాదాపుగా అన్ని కూడా ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ హాల్లో ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా అక్కడే ప్రక్రియ ఉంటుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా అక్కడే కొనసాగుతుందని చెప్తున్నారు. 8 గంటల లోపు మొత్తం కూడా అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు కానీ ఆ అభ్యర్థులకు ఉన్నటువంటి ఏజెంట్లు కూడా కౌంటింగ్ హాల్ లోనకి చేరుకోవాలని చెప్పిస్తున్నారు. ఆ పూర్తి స్థాయిలో కూడా సంబంధించిన ఎన్నికల అధికారులు కౌంటింగ్ సంబంధించిన వాళ్ళు తప్ప కౌంటింగ్ హాల్లో ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు. ఇప్పటికే చూసుకుంటే కౌంటింగ్ ప్రతి హాల్లో కూడా సీసీ కెమెరాల పరిరక్షణ కూడా పెట్టినట్టు పరిస్థితి పడుతుంది. పర్యవేక్షణలోనే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే పోలీసులు కూడా ముందుగానే భారీ బందోబస్తులు కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న మనం చూడొచ్చు కొత్తగూడెంలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలో చాలా వార్డులలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ పార్టీ అయితే చాలా దాడులు దాకపోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలో రేపు చాలా కీలకం అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి ప్రెస్టేజ్ అని చెప్పుకోవచ్చు అన్ని పార్టీలకు సంబంధించి. ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకుంటే ఖమ్మం కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ మధ్యలో బిగ్ ఫైట్ నడుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కూడా మొదలుపెట్టారు. బీఆర్ఎస్ నాయకులు గెలిచినా సరే, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్ గెలిచినా లేదంటే కార్పొరేటర్లు గెలిచినా కానీ వెంటనే ఆ క్యాంపుకు సంబంధించినటువంటి క్యాంపుకి వెళ్ళాలి. వాళ్ళు ఎంతమంది గెలిచినా సరే క్యాంపు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్తున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్లో గెలిచినటువంటి క్యాండిడేట్స్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకుండా అంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి మద్దతు తక్కువ కనుక అయితే వాళ్ళకి కనుక అక్కడ చైర్పర్సన్ పీఠం తగ్గడం కానీ లేకపోతే కొత్తగూడెంకి వచ్చేసరికి మేయర్ పదవి తగ్గపోయినా సరే పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకూడదు. మద్దతు ఇవ్వకుండా సపరేట్గా ఉండాలి. మనం పార్టీకి సంబంధించిన పార్టీ వ్యూహం ఏ విధంగా ఉంటే పార్టీ ఎవరికి చెప్తే వాళ్ళకే మద్దతు ఇవ్వాలి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని కూడా క్యాంపు రాజకీయాలకు తీసుకెళ్లే పరిస్థితి కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా రాత్రి నుంచే క్యాంపులకు తరలిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీ ఆఫీసులకు చేరుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే రేపు ఉదయం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి కాబట్టి 8 లోపు అక్కడ ఉండాలి కాబట్టి ఈ నైట్ మొత్తం కూడా ఒక దగ్గర బస చేసి వీళ్ళందరినీ ప్రత్యేక బస్సుల ద్వారానే అక్కడ తీసుకెళ్లే సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఏదైనా కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత గెలిచిన వాళ్ళందరినీ కూడా క్యాంపులకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడతా ఉంది. థ్యాంక్ యూ నవీన్. నిజామాబాద్ వెళ్దాం.